ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఏలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఇక నియోజకవర్గంలో త్వరలో 4 అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నట్లుగా తెలిపారు. తాను నిత్యం ఏలూరు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజలతో మమైకమై వారి సమస్యలు తీరుస్తానని అన్నారు. ఇక మరోవైపు ఏలూరు నుంచి పెద్దపాడు వెళ్లే మార్గంలో ఉన్న వంతెన కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందన్న ఎమ్మెల్యే నూతన వంతెన నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు చేస్తున్నామని వెల్లడించారు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇది మరి తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 4 అన్నా క్యాంటీన్లు ఉండటం జరిగింది. 4 కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, రంగులు వేయటం అవన్నీ ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఆల్రెడీ మరి క్లీనింగ్ చేశారు, ఇంకా రంగులు వేయటమే ఉంది. రేపు ఏదైతే ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎవరికైతే ఇవన్నీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకి ఆ హామీని నెరవేర్చే విధంగా రేపు ఈ అన్నా క్యాంటీన్ 4 కూడా తెరవబడతాయి. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మారు, ఓట్లేశారు. ప్రజలకి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనేది ఏదైతే ఎన్టీ రామారావు గారు కోరికో ఆ కోరికను నెరవేర్చడానికి గత 2014 నుంచి 19లో ఈ అన్నా క్యాంటీన్లు మరి పెడతాం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో 4 కూడా ప్రారంభించడం జరుగుతుంది త్వరలోనే. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పడమర వీధి నుంచి వంగాయగూడెంకి కలిపే వంతెన్ని మరి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి మరి శనివారపేట కాజ్వే దగ్గర సరిపోవయ్యి ఏది ఏంటంటే అది కట్టుకోకుండా ఇది కట్టుకోకుండా ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నచ్చి అవి గాల్లో పెడతాం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారితోనూ R&B వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ వంతెన చాలా ఉపయోగకరం. అక్కడ ప్రజలందరితో కూడా దాని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ వంతెన మాకు కావాలి అన్నారు. ఆల్రెడీ అంతకుముందు ఉన్న వంతెన కూడా కొంచెం పాడైపోవడం జరిగింది. ఈ వంతెన వల్ల అటు కైకలూరు వెళ్ళే వాళ్ళకి కానీ అలాగే వంగాయగూడెం నుంచి పెద్దపాడు